గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, విధియ తిథి తెల్లవారుజాన 4:25 వరకు, తదుపరి తదియ. పుష్యమి నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. హర్షణ యోగం తెల్లవారుజామున 3:12 వరకు, తదుపరి వజ్రయోగం. బాలవకరణం సాయంత్రం 4:11 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం మధ్యాహ్నం 1:29 నుండి 3:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:57 నుండి 5:48 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:30 నుండి 1:10 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం పూరి జగన్నాథ రథయాత్ర. ఈ పూరిలో జరిగేటటువంటి జగన్నాథ రథయాత్రకు చాలా విశిష్టత, వైశిష్ట్యం, ప్రాధాన్యత చెప్పబడ్డాయి. మన దేశంలో జరిగేటటువంటి అనేక ఉత్సవాల్లో, అనేక యాత్రలు, అనేక పర్వాలు, వీటిల్లో ఈ జగన్నాథ రథయాత్రది చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం. నిరాకార, నిర్గుణ, నిరంజన పరబ్రహ్మ సగుణ సాకార రూపంగా జగన్నాథుడిగా పురీక్షేత్రంలో ఆయన కొలువై ఉన్నాడు. కోరిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు అని పెద్దలు చెప్పినటువంటి మాట పరమ సత్యం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా దారుమూర్తులు మనకి పూరిలో దర్శనమిస్తాయి. ఆ పూరిలో ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఎక్కడైనా సరే స్వామివారు దేవేరీ సమేతంగా, అంటే భార్యా సమేతుడై ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, తన తోబుట్టువులతో ఉంటాడు. బలభద్ర, సుభద్ర సమేతుడిగా, జగన్నాథుడిగా అక్కడ ఆయన కొలువు తీరి భక్తుల్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఏకపీఠంపై ఆ ఇద్దరితో ఉండేటటువంటి ఆ మహానుభావుడు ఈ ఆషాఢ శుద్ధ విధియ నాడు ఆ మూల విరాటే బయటకు వచ్చి ఆయన రథయాత్రను ఆయన స్వీకరిస్తాడు భక్తులందరి చేతుల మీదుగా. ఎక్కడైనా సరే మూలమూర్తులకు వాళ్ళు ఉన్న స్థానం నుండి కదిలించేటటువంటి ఆచారం ఉండదు. ఎక్కడైనా మూలమూర్తులకు విశేషంగా అర్చన చేస్తూ ఆ ఉత్సవమూర్తులు వచ్చి ఆయా సేవలు అందుకుంటాయి. కానీ ఈ పురీక్షేత్రంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, మూలమూర్తులే స్వయంగా బయటకు వస్తారు. 3 రథాల మీద 3 మూర్తులు ఊరేగుతూ 7 రోజుల పాటు ఆయన స్వస్థలం పుట్టింటికి వెళ్ళినట్టుగా వెళ్ళి భక్తులందరికీ ఆయన దర్శనమిస్తారు. మనకి ఈ జగన్నాథుడి గురించి అనేక మాటలు, అనేక విషయాలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. సర్వజగన్నాథం అంటారు ఒక మాట. ఏమిటి సర్వజగన్నాథం అంటే, స్వామివారు బయటకు వచ్చినటువంటి ఆ సమయంలో వర్గ, వర్ణ, లింగ భేదం లేకుండా అందరూ ఆ రథాలు తాగుతారు, స్వామివారిని కూడా తాగుతారు. ఎటువంటి శౌచ అశౌచ నిమిత్తం అనేది కూడా లేకుండా ఆ రథయాత్రలో పాల్గొంటారు. ఈ రథస్థిత కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రథంపై ఉన్నటువంటి ఆ కేశవుడు జగన్నాథుడిని గనక దర్శిస్తే పునర్జన్మ అనేది మనకి ఉండదు. ఇంకొక విశేషం ఏమిటంటే, ఆ విగ్రహాల్లో స్వామి ఆయన సజీవుడై ఉన్నాడు అని ఆ విగ్రహాల్లో ప్రతి అధిక మాసం, ఆషాఢ మాసం వచ్చినప్పుడల్లా అందులో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని తీసి ఇంకొక విగ్రహాల్లో ప్రవేశపెడుతుంటారు. స్వామి యొక్క హృదయం అవన్నీ కూడా ఆ విగ్రహాల్లో ఉన్నాయని, ఆ జీవం ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ మంగళమని పెద్దలు చెప్పారు. ఇక నేటి మరో విశేషం, శుక్రమౌఢ్యమి నేటితో పూర్తవుతుంది. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి రావటం వల్ల గత కొంతకాలంగా వివాహాది శుభకార్యాలు లేవు. శుక్రమౌఢ్యమి నేటితో పూర్తవుతుంది. కానీ ఇప్పుడు శూన్యమాసంగా చెప్పడం వల్ల శ్రావణ మాసం వచ్చేదాకా ముహూర్తాలు లేవు. శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుండి ముహూర్తాలు యథావిధిగా చేసుకోవచ్చు. అయితే కొన్ని సాధారణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నిశ్చితార్థము, లగ్న నిర్ణయము, ఇటువంటి సాధారణ కార్యక్రమాలకు ఆషాఢమాసమైనా కూడా పనికొస్తుంది. ఎప్పటి నుండి అంటే, సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుండి, అంటే దక్షిణాయన ప్రారంభం నుండి ఆషాఢమాసం కూడా కొన్ని శుభకార్యాలు చేసుకోవడానికి యోగ్యమైనదే. శుక్రమౌఢ్యం కూడా నేడు పూర్తవుతుంది కాబట్టి. స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక
ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈరోజు లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ దైవ దర్శనం ద్వారా ఈరోజు శుభ ఫలితాల్ని పొందబోతున్నారో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే వారికి సర్వకార్యాలు శుభావహంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వితీయ అంటే విధియ, ఆదివారం, నక్షత్రం పుష్యమి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ శుక్ర చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా తెలుసుకోబోయే ముందు నేటి విశేషాన్ని తెలుసుకుందాం. పుష్యమి అలాగే ఆదివారం కలిసినటువంటి పుష్యార్క యోగం కాబట్టి ఈ రోజున గౌతమి స్నానం అంటే గోదావరి స్నానం లేదా ఇతర గంగా నది స్నానం, ఏదైనా జల స్నానం చేయడం, స్నానాన్ని దానాన్ని కూడా చేయడానికి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజు ఇది. సంపూర్ణ ప్రాచీన సంప్రదాయాల్ని ఇంకా పాటిస్తున్నటువంటి దేవాలయం పురి జగన్నాథ స్వామి ఆలయం. పూరి అని అనకూడదు, పురము అంటే శరీరం. పురంలో ఉండేటటువంటి జగన్నాథుడే పురి జగన్నాథుడు. ఈ జగన్నాథ స్వామి ఆలయంలో అన్ని ప్రాచీన సంప్రదాయాలు ఇవాల్టికి కూడా పాటింపబడుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆలయాలన్నింటిలోనూ కూడా విశాలమైనటువంటి ఆలయం ఇది. ఇవాల్టికి కూడా ఇంకా రోకలి, రోలు, అట్లకాడ, పొయ్యి ఇవే వాడతారు తప్ప ఆధునికమైనటువంటి ఏ ఒక్క వస్తువుని కూడా వంటల్లో కానీ ఇతరమైనటువంటి వాటిల్లో కానీ పాటించరు, వాటిని ఉపయోగించరు. ప్రతిరోజు కూడా అమోఘమైనటువంటి భగవత్ ధ్వజాన్ని అంత ఎత్తైనటువంటి గోపురం మీదకి ఎక్కి ఏర్పాటు చేస్తాడు తప్ప ఎక్కడా ఏ క్రేన్ల మీద ఏర్పాటు చేసే విధానమే ఉండదు. దూరం నుండి కనిపించేటటువంటి ఆ ధ్వజానికి నమస్కరిస్తే దాన్ని పతిత పావన ధ్వజం అంటారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి పాపాలు ఏవో తెలిసేందుకు అటువంటివి చేయకుండా ఉండేందుకు ఆ ధ్వజం అందరికీ ఉపయోగిస్తుందని స్వయంగా తెలియజేస్తుంది పురాణం. ఇలా అనేకమైన విశేషాలు ఉన్నటువంటి ఆలయం పురి జగన్నాథ స్వామి ఆలయం. ఆ రథోత్సవం జరిగేది ఈ రోజున. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు అనేకమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. ఏ విషయంలోనూ కూడా పొరపడకుండా ఉండేందుకని ఒకరికి ఇద్దరిని సూచనల్ని సలహాలని తీసుకుని మాత్రమే ఏ పనైనా చేస్తారు. శరీర ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. దానికి తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తారు. ఏ విధమైన ఔషధ సేవని మరవకుండా చూసుకుంటూ ఉంటారు. కుటుంబంలో వాద వివాదాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. వెంటనే వాటి పరిష్కారం కోసం ఏం చేయాలో ఆ జాగ్రత్తలన్నింటినీ ఆ మరుక్షణంలో పాటిస్తూ ఉండేటటువంటి చిరుగుని పెద్దది కాకుండా ఉండేలా రక్షించుకుంటారు. పురి జగన్నాథ రథోత్సవం సందర్భంగా మేషరాశి వారు జగన్నాథునికి ఇక్షురసం అంటే చెరకు రసంతో అభిషేకాన్ని చేసినట్లయితే సంపూర్ణ ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యంతో ఉంటారు. ఔషధ సేవ చేసినప్పటికీ కూడా కొద్దిగా ఆ నలత కనిపిస్తూనే ఉంటుంది. తెలిసి చేసుకున్నటువంటి అనారోగ్యం అనే యథార్థం తెలిసి ఔషధ సేవని ఖచ్చితంగా చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిలో నైపుణ్యం కోసమని ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని సేవిస్తూ కనిపిస్తారు. ఆ రంగంలో మంచి పాండిత్యం కలిగినటువంటి వారిని ప్రత్యేకంగా చేరి వారి నుండి సలహాలని సూచనల్ని తీసుకుని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు కావలసిన
పుస్తకాలని ఇతరమైన పరికరాలని స్వయంగా కొనుక్కుంటారు. పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి పంచామృతాభిషేకాన్ని కానీ చేసినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటారు. భార్యాభర్తల మధ్య సయోధ్య మరింత అనుకూలంగా ఉంటుంది. భార్యకి కూడా ఉద్యోగం కోసం స్వయంగా ప్రయత్నాన్ని చేసి ఉద్యోగ లాభాన్ని చేకూర్చుతారు. కుటుంబంలో ఉండే సంతానానికి సంబంధించిన చదువు విషయంలో మరింత శ్రద్ధని పాటిస్తారు. అంతేకాక వాళ్ళ అనారోగ్యం ఏమాత్రము లేకుండా ఉండేందుకు తగినటువంటి ఆ వైద్య విధానానికి అనుగుణమైన ఆహార విహారాదుల్ని ఏర్పాటు చేసుకుంటారు. వినోద విహారయాత్రల్ని చేయాలి అని ఆలోచించినప్పటికీ కూడా ఈరోజు అది సాధ్యపడకపోవచ్చు. పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా మిథున రాశి వారు జగన్నాథునికి చందన జలంతో అభిషేకాన్ని చేసినట్లయితే నూతన ఆలోచనలు కలుగుతాయి. ఆగ్నేయ దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా దాన్ని ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలో ఆ విధంగా ఔషధ సేవలు చేస్తూ కనిపిస్తారు. ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని అభివృద్ధి పథానికి నోచుకునేలా చేసి చక్కనైనటువంటి సంపాదనని వచ్చేలాగా నిర్మాణాన్ని చేపడతారు. ఆ నిర్మాణానికి కావాల్సినటువంటి ద్రవ్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుండి తీసుకునే అవకాశం బలంగా కనిపిస్తోంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి మాత్రం తీసుకోవడం ఏమాత్రమూ సరికాదు. 10 మంది చేతులు వేసి సహకరించేటటువంటి కారణంగా కర్కాటక రాశి వారికి చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా కర్కాటక రాశి వారు జగన్నాథ స్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభ వాక్యాలని వార్తలని వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఆర్థికమైన లాభాన్ని అవకాశం ఉందో ఆ విధమైనటువంటి అధ్యయనాన్ని చేస్తూ కనిపిస్తారు. రుణాన్ని తీసుకోవడం, తీసుకున్న రుణాన్ని సరైనటువంటి పద్ధతిలో సద్వినియోగపరచుకోవడం వీరికి చాలా బాగా తెలుస్తుంది. అటువంటి ఆలోచన ఉన్నటువంటి కారణంగా ప్రత్యేకమైనటువంటి కొన్ని కాంట్రాక్టులను తీసుకుని తద్వారా మంచి లాభాన్ని సంపాదించగలుగుతారు. ఈ రాశివారు ఈ రోజున ఆ విధమైనటువంటి అధ్యయనంతో, ఆ విధమైన ప్రణాళికతో ఇతరుల దగ్గర నుండి ఏ విధమైన మాట రాకుండా ఉండేటటువంటి తీరుగా ప్రవర్తనని సాగిస్తారు. ఈరోజు పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా సింహరాశి వారు జగన్నాథ స్వామికి పంచపుష్ప జలంతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం కొనగూరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా అనారోగ్యం లేకుండా ఉంటారు. కుటుంబంలో ఆరోగ్యవంతులు కాకుండా ఎవరైనా ఉన్నా లేక వృద్ధులున్నా వారి ఆరోగ్య పరిస్థితిని గురించి చాలా జాగ్రత్తగా అజమాయిషీ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తారు వారి పర్యవేక్షణ నిమిత్తం. వృత్తి వ్యాపారాలు మధ్యమంగా ఉంటాయి. అయినా అసంతృప్త భావం ఏమాత్రం ఉండదు. పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. క్రింది ఉద్యోగులు, తోటి ఉద్యోగులతో కూడా సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించుకుంటారు. ఒక పక్క భయపడుతూ ఉద్యోగాన్ని చేస్తారు, ఓ పక్క ధైర్యంతో ఉద్యోగాన్ని సాగించుకుంటారు. ఈరోజు పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా కన్యారాశి వారు జగన్నాథ స్వామిని గంధ జలంతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి విఘ్నాలు ఉండవు. అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నదన్నట్టుగా సూటిగా మాట్లాడతారు.
నిజాయితీగా మాట్లాడుతూ ఉండేటటువంటి కారణంగా కొన్ని విధాలైనటువంటి ఇబ్బందుల్ని చవి చూస్తారు. లౌక్యం లేకుండా మాట్లాడడం అనేది కొద్ది ఇబ్బందిని కలిగించే అంశంగా పై అధికారులకి అనిపించవచ్చు. న్యాయస్థానంలో ఉండేటువంటి అభియోగాలన్నీ కూడా సంపూర్ణంగా తమ వైపుకే అనుకూలమైన తీర్పులు లభించినటువంటి కారణంగా చెప్పలేని ఉత్సాహంతో ఉంటారు. అంతకుముందు వచ్చినటువంటి ఆర్థికమైన లాభంతో గృహ నిర్మాణాన్ని చేపట్టడం కానీ లేదా నిర్మించబడ్డ గృహాన్ని కొనుక్కోవడం కానీ చేస్తారు. కొత్త ఇంటిలోనికి మారేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈరోజు పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా తులారాశి వారు జగన్నాథ స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే శుభవార్తల్ని వినడంతో పాటు ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేవలం వ్యాపారాత్మకమైనటువంటి దృష్టితోనే ఉంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఆనంద విశేషం కంటే కూడా వ్యాపారాభివృద్ధికే ఎక్కువ సమయాన్ని ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉండేటువంటి కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి చిన్నదైన అసంతృప్తి కలగవచ్చు. వినోద విహారయాత్రల్ని చేయాలని అనుకున్నప్పటికీ కూడా అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. ముఖ్యంగా పెద్దదైనటువంటి భవనాన్ని కానీ లేదా పెద్దదైనటువంటి స్థలాన్ని కానీ కొనాలనే ఆలోచనలో ఉంటారు. దానికోసం రుణం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే ఆ రుణం రావడం కొద్ది దూరం అంటే ఆలస్యం కావచ్చు. చేస్తున్నటువంటి వృత్తి మధ్యమంగా ఉంటుంది. చేస్తున్నటువంటి వ్యాపారం చిన్నపాటి ఊడి దుడుకులకి లోనవుతూ నిదానంగా వెడుతూ ఉంటుంది. ఈరోజు పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా వృశ్చిక రాశి వారు జగన్నాథ స్వామిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. తల్లిదండ్రులతో అన్యోన్య భావంతో ఉంటారు. అత్తమామలతో కూడా అన్యోన్యత పెరిగే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా మాత్రం మధ్యమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోలేకుండా తాత్సారాన్ని చేసే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికంగా ఎదగాలనేటటువంటి ఆలోచన దాదాపుగా ఉండకుండా ఉంటూ ఉంటుంది. ఇతరులకి సహాయం చేయడంలోనే రోజంతా గడిపేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నటువంటి కారణంగా కుటుంబంలో ఉండే ఇతరులకి వీరి మీద కొద్ది చిన్న చూపు కలిగే అవకాశం గోచరిస్తోంది. పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా ధనురాశి వారు జగన్నాథ స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే కుటుంబ సుఖశాంతులు ఏర్పడతాయి. అన్యోన్యతాభావం బలపడుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తదైనటువంటి ఆలోచనని చేస్తారు. ఆ ఆలోచన అమలు అయ్యేంత వరకు కూడా తీవ్రమైనటువంటి కృషిని చేస్తూనే ఉంటారు. తమకు ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి ఏ వృత్తికి సంబంధించిన పరికరాలు ఉన్నాయో, అలాగే వాహనాలు ఉన్నాయో, ఇతరమైనటువంటి ఉన్నాయో అవన్నీ కూడా మరమ్మతులకి వచ్చేటువంటి అవకాశం కారణంగా మొత్తం వీటన్నిటి మరమ్మతులకి ఎక్కువ సొమ్ముని ఖర్చు చేయవలసిందిగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిటి చేసుకోగలుగుతారు. సంపూర్ణంగా మరమ్మతులు అయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి రుణం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ లభించే అవకాశం చాలా తక్కువ ఈరోజుకి. ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా మకర రాశి వారు జగన్నాథ స్వామిని గులాబీ పుష్పాలతో కానీ అర్చించినట్లయితే ఏ విధమైనటువంటి అశుభ వార్తని వినే అవకాశం ఉండదు. శుభవార్తలతో పాటు వ్యాపారాభివృద్ధి కూడా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. పసుపచ్చన ఈరోజు కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఏది చేపట్టినా విజయవంతంగా సాగుతూ ఉంటుంది. తాము అంతకుముందు నిశ్చయించుకున్నటువంటి పనులన్నీ కూడా క్రమం తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి అవుతూ ఉంటుంది. కించిత్ గర్వాన్ని కూడా కలిగి ఉంటారు. స్పెక్యులేషన్ ద్వారా ఆదాయాన్ని సంపాదించాలి అని భావిస్తారు, కానీ అంతగా కలిసి రాకపోవచ్చు. దాంతో నిరుత్సాహ భావాన్ని మాత్రం పొందకుండా ఉండడం మంచిది.
కుటుంబంలో అందరికీ అన్యోన్యతాభావం పెంపొందేటటువంటి కారణంగా శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని పెంచుకోవాలని అనుకున్నప్పటికీ కూడా తగినంతటి సమయం, తగినంతటి అవకాశం, తగినంతటి ప్రోత్సాహ సహకారాలు లేనటువంటి కారణంగా పెద్దగా ఆదాయాన్ని సంపాదించుకోలేకపోవచ్చు. ఈరోజు పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా జగన్నాథ స్వామిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే మానసికమైనటువంటి సుఖశాంతుల్ని అందిస్తాడు, వ్యాపార అభివృద్ధిని కూడా కలిగించుతాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా మాత్రం తాత్కాలికంగా నిరుత్సాహంగానే ఉంటారు. ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ క్రమంగా తెర మీదకి వస్తూ ఉండేటువంటి సందర్భంగా ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయో అనేటటువంటి మానసిక భీతితో ఉంటూ ఉంటారు. వైద్యుల్ని సంప్రదిస్తూ ఉన్నప్పటికీ కూడా, సంపూర్ణంగా ఔషధ సేవని చేస్తూ ఉన్నప్పటికీ కూడా సంపూర్ణంగా రోగాలన్నీ తొలగిపోయే విధానం కనిపించకపోవచ్చు. ముఖ్యంగా మానసికమైనటువంటి నిరుత్సాహం దీని కారణంగా ఏర్పడవచ్చు, అయితే లెక్క చేయరు. వ్యాపారం బాగా ఉంటుంది, వృత్తిపరమైన ఆదాయం కూడా బాగా ఉంటుంది. ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా మానసికమైన తాత్కాలిక నిరుత్సాహం కొద్దిగా పట్టి పీడిస్తూ ఉండొచ్చు. ఈరోజు పురి జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా మీనరాశి వారు జగన్నాథ స్వామిని సింధూరంతో కానీ అర్చించినట్లయితే సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతతో పాటు వ్యాపార అభివృద్ధి ఆలోచనల్ని కలిగిస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. పురి జగన్నాథ రథోత్సవం సందర్భంగా ఆ జగన్నాథుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా గృహంలో శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి, అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా ఈరోజు గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి కృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. శ్రీకృష్ణ పరమాత్మను నీలం రంగు పుష్పాలతో, తులసి దళాలతో పూజించాలి. జగన్నాథ రథయాత్ర ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేస్తుంది. దీనికి సంకేతంగా ఈరోజు గృహంలో నీలం రంగు పుష్పాలతో కృష్ణుణ్ణి పూజించేటప్పుడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ కృష్ణ పరమాత్మను పూజించాలి. అలాగే జగన్నాథ రథయాత్రలో కూరగాయలతో తయారు చేయబడిన పదార్థాన్ని జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా గృహంలో కూడా కూరగాయలతో తయారు చేయబడిన పదార్థాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కృష్ణుణ్ణి పూజించినట్లయితే కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణ శూలను తప్పనిసరిగా పాటించాలి. ప్రయాణ శూల అంటే అర్థం ఏంటంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కుకు ప్రయాణం చేయరాదు. దానికి కారణం ఏంటంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కులో పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని భూమి మీద ఉంచుతాడు. అందుకే దీన్ని ప్రయాణ శూల అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఆ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటల్లోపు తూర్పు దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. అలాగే సోమవారం రోజు, శనివారం రోజు తూర్పు దిక్కు వైపు రోజంతా ప్రయాణాలు చేయకూడదు. అదేవిధంగా శుక్రవారం రోజు పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. మంగళ, బుధవారాల్లో ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. గురువారం రోజు దక్షిణ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. దీన్నే ప్రయాణ శూల అనే పేరుతో జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే ప్రయాణ శూల ఉన్నప్పటికీ అత్యవసరంగా ప్రయాణం చేయవలసి వస్తే
వారంలో వచ్చే 7 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళవచ్చు. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు తమలపాకులు నములుతూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అప్పుడు ఎలాంటి దోషాలు ఉండవు. సోమవారం కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళితే ఎలాంటి దోషాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మంగళవారం కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ ఆంజనేయ స్వామి వారి సింధూరం బొట్టు ధరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అలాగే బుధవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. గురువారం కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ పని మీద బయటికి వెళ్ళాలి. శుక్రవారం రోజు కొద్దిగా పెరుగు, తేనె, పంచదార నోట్లో వేసుకుని నములుతూ పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే శనివారం రోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళాలి. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా ప్రయాణశూల ఉన్నప్పటికీ దానివల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతయే నమః అంటూ గణపతి మంత్రాన్ని 11 సార్లు చదువుకోవటం, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ కృష్ణ పరమాత్మ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవటం చేసి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంటి ఆవరణలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మొక్కలను ఎట్టి పరిస్థితుల్లో పెంచకూడదు. ఆ ప్రత్యేకమైన మొక్కలేంటో, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచకూడదు. ఆ ప్రత్యేకమైన వస్తువులేంటో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.